హలో అండి, హాయ్, నమస్తే. వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం 4 కిలోమీటర్ డిస్టెన్స్లో అండ్ వరంగల్ హైవే నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అండ్ ఫిర్జాదిగూడ మెయిన్ రోడ్ 100 ఫీట్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేసిన G+1 ఇండిపెండెంట్ హౌస్ అనేది ప్రజెంట్ చేస్తున్నాను. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్లో, వీడియో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే ఈ హౌస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వితిన్ 1 మినిట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనము ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ హౌస్ అనేది మనకి ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి 30 ఫీట్ రోడ్కి ఇది సెకండ్ బిట్లో ఉంటుంది. అండ్ హౌస్ ముందున్న రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్. 30 ఫీట్ రోడ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. ఎక్సలెంట్ డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారు అండ్ వెరీ గుడ్ కన్స్ట్రక్షన్. అండ్ ఈ హౌస్ అన్న మనకి రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్లో ఉంది. స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి బ్యానర్ ఏదైతే ఉందో బ్యానర్ పైన ఉన్న నెంబర్ వచ్చేసి బిల్లర్ నెంబర్ అండి. బిల్లర్ నెంబర్ మనము స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను ఈ బిల్డింగ్ యొక్క ఈ హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాను. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాను అండ్ గేట్ కవర్ చేస్తున్నాను. పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. పార్కింగ్ ఏరియా చూసుకుంటే మనకి విశాలంగా రావడం జరిగింది. ఒక కార్ పార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక 2 బైకులు పార్కింగ్ చేసుకునే విధంగా మనకి పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ హౌస్ అనేది 100% క్వాలిటీ మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు అండ్ వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇటువైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నానండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 2 BHKకి సంబంధించిన సెట్ బ్యాక్ ఏరియా కవర్ చేస్తున్నాను. అండ్ మెయిన్ డోర్ చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఈస్ట్ ఫేసింగ్లో హౌస్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను హౌస్ లోపలికి రావడం జరిగింది. హౌస్ లోపల చూసుకున్నట్లయితే ఆపోజిట్లో మనకి టీవీ యూనిట్ పాయింట్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్ కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ కలర్స్ చూసుకున్నట్లయితే ఎక్సలెంట్గా కలర్స్ ఇవ్వడం జరిగిందండి. బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ అండ్ బ్యూటిఫుల్గా కలర్స్ ఇవ్వడం జరిగింది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ హౌస్లో ఉన్నటువంటి ప్లాన్ అంతా క్లియర్గా చూపిస్తూ టెర్రస్ పైనకి వెళ్ళేసి ప్రైస్ విషయం అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను డైనింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. డైనింగ్ ఏరియా చూసుకుంటే మనకి స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ డైనింగ్ ఏరియాలో ఇక్కడ వచ్చేసి మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు, వాష్ బేసిన్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHKకి సంబంధించిన కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను. కిచెన్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ కవర్ చేస్తున్నాము. అండ్ స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు అండ్ సజ్జ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHKలో పూజా రూమ్ కవర్ చేస్తున్నామండి. పూజా రూమ్ అనేది మనకి మంచి సైజుగా రావడం జరిగింది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHK క్లియర్గా కవర్ చేస్తాను. వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేయడం జరుగుతుంది. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము, సజ్జా కవర్ చేస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేస్తారు. అండ్ అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నామండి. అటాచ్డ్ వాష్రూమ్లో వాల్కి టైల్స్ స్టిక్ చేశారు అండ్ వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు అండ్ యాంటీ స్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోర్ చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి వాల్కి మనకి మంచి కలర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, సజ్జా ప్రొవైడ్ చేశారు. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో లో రూప్ రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 2 BHKలో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము. ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తాను. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి 2 BHK అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఫ్లోర్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా కవర్ చేస్తున్నామండి. ఇది వచ్చేసి మనకి సెట్ బ్యాక్ ఏరియా అవుతుంది. నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ హౌస్కి ఇండివిజువల్గా బోర్ వేయించారు. బోర్ పాయింట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ రావడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK అనేది క్లియర్గా ఎలివేషన్ కవర్ చేసుకొని గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 2 BHK కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి రైలింగ్ వర్క్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి మెయిన్ ఎంట్రన్స్ మనకి ఈస్ట్కి ప్రొవైడ్ చేశారు. మెయిన్ ఎంట్రన్స్ చూస్తే అర్థమవుతుందండి ఎంత గ్రాండ్ లుక్ వచ్చే విధంగా వర్క్ చేయించారన్న విషయము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కలర్స్ అనేది క్లియర్గా చూడవచ్చు, ఎంత నీట్గా కలర్స్ వేయించారన్న విషయము. అండ్ పైన ఉన్నటువంటి యూపీవీసీ సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను హాల్ లోపలికి ఎంట్రీ అవుతున్నాను. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHKకి సంబంధించిన హాల్ ఏరియా అండి చాలా విశాలంగా రావడం జరిగింది.
అండ్ వైట్ మార్బల్స్ తోటి ఇక్కడ మనకి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. కంప్లీట్గా వైట్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు. అండ్ ఆపోజిట్లో మనకి పెద్ద సైజు టీవీ వచ్చే విధంగా టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక పెద్ద సైజు ఆర్చ్ రావడం జరిగింది. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్ ఉండే విధంగా డిజైన్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాము. అండ్ డైనింగ్ ఏరియా దగ్గర ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము. అండ్ వాష్ బేసిన్ ఏరియా కవర్ చేస్తున్నాము. ఓపెన్ కిచెన్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ టైల్స్ అన్ని క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి పూజా రూమ్ రావడం జరిగింది. పూజా రూమ్ క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను డైనింగ్ ఏరియా అంతా మరొకసారి కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. మాస్టర్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా కవర్ చేస్తున్నాము. యూటిలిటీ ఏరియా స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ యాంటిస్కిట్ టైల్ తోటి ఫ్లోరింగ్ వేస్తారు. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము. సజ్జా కవర్ చేస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే విండో కవర్ చేస్తున్నాము. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ అటాచ్డ్ వాష్రూమ్లో వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. అండ్ వాల్కి టైల్ స్టిక్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా క్లియర్గా చూపిస్తూ ప్రైస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అవుతుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్న విండో కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా కవర్ చేస్తున్నాము. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాను. వాష్రూమ్లో ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. అండ్ యాంటిస్కిట్ టైల్ తోటి ఫ్లోరింగ్ వేశారు. వాటర్ ప్రూఫ్ డోర్ ఇవ్వడం జరిగింది. టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా క్లియర్గా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టెర్రస్ పైకి రావడం జరిగింది. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఫుల్గా రెసిడెన్షియల్గా ఇది డెవలప్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్కి ఇది వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఉప్పల్ మెట్రో స్టేషన్కి ఎగ్జాక్ట్గా 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ వరంగల్ హైవేకి 1 కిలోమీటర్ డిస్టెన్స్. అండ్ ఇక్కడ చూపిస్తున్నటువంటి గ్రౌండ్ అండ్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ వచ్చేసి అరోరా కాలేజ్ అండి. ఇది వచ్చేసి ఇప్పుడు ఇది అటానమస్ యూనివర్సిటీకి ఇది చేంజ్ అయిపోయింది. అండ్ చెప్పాలంటే ఎక్సలెంట్ లొకేషన్ అండ్ ప్రైమ్ లొకేషను. అండ్ ఈ హౌస్ యొక్క రేట్ అనేది 1,15,00,000 చెప్తున్నారు. ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అప్ టు 80% బ్యాంక్ లోన్ వస్తుంది. స్క్రీన్ పైన వస్తున్న డైరెక్ట్ ఓనర్ నెంబర్ కాల్ చేసి ఈ హౌస్ అన్నది విజిట్ చేసి బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.